హలో గాయస్, గుడ్ మార్నింగ్. టాలీ లోకిస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అది ఏంటంటే చాలామంది కామెంట్స్లో పెట్టి ఉన్నారనమాట. సార్, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ గురించి చెప్పండి, ఎప్పుడు ఎలా వీటిని యూజ్ చేయాలి, వీటి వల్ల యూజ్ ఏంటి, ఎందుకు మనం బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి టాలీ ప్రైమ్లో అనే క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ పర్సన్స్కి వచ్చాయి. సో బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటే బీఆర్ఎస్ అంటారు. ఈ బీఆర్ఎస్ని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి, ఎందు పర్పస్ కోసం అని మనము ఈరోజు ఒక ప్రాబ్లంలో క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. సో అందుకు ముందు మనం ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. ఓకే, ట్రాన్సాక్షన్స్ అంటే చెక్కు ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైనా కానీ మనము ఎట్లా ఎంటర్ చేసుకోవాలి టాలీ ప్రైమ్లో అంటే మన దగ్గర కావచ్చు, లేకపోతే మనమే వేరే వాళ్ళ దగ్గర కావచ్చు, ఏదైనా ఒక అసెట్ పర్చేజ్ చేసినా, లేకపోతే మనమే మన యొక్క బ్యాంకులలో డిపాజిట్ చేసుకున్నా, విత్డ్రా చేసుకున్నా, మన యొక్క బయర్స్ కానీ రిసీవర్స్ మనకు చెక్కు ద్వారా పంపించిన, లేకపోతే మనమే చెక్కు ద్వారా వాళ్ళకి ఇచ్చిన వాటిని ఎలా పోస్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూస్తే BRS every entity has to prepare a bank reconciliation statement. This statement indicates the difference between the passbook and the cash book of the entity. మన బిజినెస్లో జరిగే క్యాష్ బుక్ బ్యాలెన్స్, అదేవిధంగా బ్యాంక్ నుంచి తెచ్చుకునే మన స్టేట్మెంట్ దాంట్లో ఉన్న అమౌంట్కి మ్యాచ్ అవుతుందా లేదా. సో మ్యాచ్ అవ్వకపోతే ఎలా చేయాలి, ఓకే, ఎలా రీకన్సిలియేషన్ చేసుకోవాలి, ఓకేనా. ఎప్పుడైతే రీకన్సిలియేషన్ సరిగా కాలేకపోతే డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ అనేది ఎలా చూడాలి నీట్గా, మిస్ అవ్వకుండా, మంత్ వైజ్గా. ఒక ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది 1/4 నుంచి స్టార్ట్ అయ్యి 31/3కి ఎండ్ అవుతుంది. ఆ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగాయి, మనం ఎప్పుడు డిపాజిట్ చేసుకున్నాము, ఏ మంత్లో విత్డ్రా చేసుకున్నాము, ఏ మంత్లో మనం అసెట్ని చెక్ ద్వారా పర్చేజ్ చేసాము, లేకుంటే చెక్ ద్వారా సేల్ చేసాము, మనము చెక్కు ద్వారా ఎక్స్పెన్సెస్ ఏం జరిగింది, చెక్కు ద్వారా ఇన్కమ్ ఏమొచ్చింది, వీటన్నిటిని ఎలా ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవాలనేదే BRS అంటాం. ఓకే, తర్వాత డిఫరెన్స్ దట్ ద ఎగ్జిస్ట్ బిట్వీన్ ద టూ ఏ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ హెల్ప్స్ ఇన్ అరైవింగ్ అట్ ద ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ హెల్డ్ అనే పర్టికులర్ డేట్. సో ఏ డేట్లో ఏం జరిగినది డేట్లు మార్చుకుంటూ మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో అదేనమాట. మనం ఇక్కడ ప్రాబ్లం చూసుకుంటే ఒక ప్రాబ్లం ఇచ్చున్నాను, 11 ప్రాబ్లం. మురళి అనే పర్సన్ ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకున్నారు 1 lakh పెట్టి. తర్వాత అది 1/4/2020లో స్టార్ట్ చేశారు. తర్వాత 2/5/2020లో ఒక ఫర్నిచర్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది 50,000 పెట్టి చెక్ ద్వారా. తర్వాత 1/6/2020లో HDFC బ్యాంక్ నుంచి వాళ్ళకి మనం లోన్ ఇవ్వడం జరిగింది. లోన్ గివెన్ టు HDFC బ్యాంక్. మన బిజినెస్ అంటే మురళి బిజినెస్ HDFC బ్యాంక్ లోన్ ఇచ్చింది 1 lakh ఎలా, చెక్ ద్వారా. తర్వాత 2/6 వాళ్ళు యూనియన్ బ్యాంకే కాకుండా వేరే బ్యాంక్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సిండికేట్ బ్యాంక్లో 50,000 అనేది యూనిక్ బ్యాంక్ ద్వారా చెక్ ద్వారా వేయడం జరిగింది. ఓకే, సో ఎందుకు ఈ చెక్ ద్వారానే జరుగుతున్నాయి ట్రాన్సాక్షన్స్ అని అంటే, మనం ఎవరికైనా చెక్కు ఇచ్చినా, లేకుంటే మనం ఎవరి దగ్గర నుంచి చెక్కు తీసుకున్నా వాటి యొక్క క్లియరెన్స్ అనేది చాలా త్వరగా అనేది జరగదు. మనం బ్యాంకు వెళ్ళి మార్చుకున్న తర్వాత అది 1 week తర్వాతనో, ఒక 3 days తర్వాతనో, 2 weeks తర్వాతనో అది క్లియర్ అవుతుంది. ఆ క్లియర్ అయిన తర్వాత మన స్టేట్మెంట్ తెచ్చుకొని ఆ స్టేట్మెంట్ని మన యొక్క టాలీలో ఎంటర్ చేసుకోవాలి. అప్పుడు ఆ వాల్యూ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. మన క్యాష్ బుక్ బ్యాలెన్స్కి పాస్బుక్ బ్యాలెన్స్కి స్టేట్మెంట్ అనేది కరెక్ట్గా కుదురుతుంది అనమాట. ఓకే, తర్వాత 1/7/2020లో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ నుంచి 20,000 మనం విత్డ్రా చేసుకున్నాము పెట్టి క్యాష్ ద్వారా. తర్వాత 2/8/2020లో మనము టేకెన్ లోన్ ఫ్రమ్ ఇంటర్ఫెక్స్ సర్వీసెస్ నుంచి 75,000 మన చెక్కు ద్వారా తెచ్చుకోవడం జరిగింది. తర్వాత 1/9న రెంట్ పే చేసాము 8,000కి బై సిండికేట్ బ్యాంక్ ద్వారా. తర్వాత 2/9/2020లో యూనియన్ బ్యాంక్కి మనము ఇష్యూ చేసాము చెక్ ద్వారా 25,000. తర్వాత 1/10/2020లో ప్రింటర్ని మనం పర్చేజ్ చేయడం జరిగింది 10,000కి. ఎలా, స్టార్ ప్రింటర్స్ నుంచి అప్పుగా పర్చేజ్ చేసాము. తర్వాత కమిషన్ రిసీవ్ చేసుకున్నాము. ఓకే, ఇది కూడా త్రూ చెక్ ద్వారా అనేది మనం ఎంటర్ చేసుకోవచ్చు క్యాష్ అనేది లేకుండా. ఓకే, తర్వాత 1/11న క్యాష్ డిపాజిట్ చేసాము సిండికేట్ బ్యాంక్ ద్వారా 23,000కి. 12/12/2020లో స్టార్ ప్రింటర్స్కి అమౌంట్ పే చేసాము చెక్ ద్వారా సిండికేట్ బ్యాంక్ ద్వారా
ఇక్కడ 2 బ్యాంక్స్ అనేది తీసుకోవడం జరిగింది గైస్. తర్వాత 1/1/2021లో బ్యాంక్ ఛార్జెస్ జరిగాయి 500. తర్వాత 2/1/2021లో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ తీసుకున్నాం కదా, ఆ లోన్స్ మీద మనం పే చేయడం జరుగుతుంది అనమాట 5,000 చెక్ ద్వారా. తర్వాత క్యాష్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నాం యూనియన్ బ్యాంక్ నుంచి సిండికేట్ బ్యాంక్. ఈ యొక్క ఎంట్రీస్ని మనం ఎలాగా టాలీ ప్రైమ్ న్యూ వెర్షన్లో ఎంటర్ చేసుకోవాలి అనేది ఈరోజు మనం చెప్పబోయే ప్రాబ్లం. ఓకే, సో మనము టాలీలోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అని నేను కంపెనీ నేమే అది క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సో ఆల్రెడీ మనకి లెడ్జెస్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత కంపెనీ ఎలా క్రియేట్ చేయాలో మనకు తెలుసు. మళ్ళీ పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. లాస్ట్ క్లాసెస్లో మనం చాలా చెప్పుకున్నాము. ఓకే, ఇంకా F11 ఒకసారి వెళ్తే కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఇది సర్వీస్ కిందకి వస్తున్నాం కాబట్టి మనం ఎలాంటి ఇన్వెంటరీ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఫస్ట్ ఆప్షన్ ఎస్ చేసుకొని మిగిలిన ఆప్షన్స్ అన్ని నో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, లెడ్జెస్ ఏం క్రియేట్ చేసామనేది ఒకసారి చూపిస్తాను. మన యొక్క ప్రాబ్లం మనకి ఏవైతే లెడ్జెస్ ఉన్నాయో స్టార్టింగ్ నుంచి క్యాపిటల్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, HDFC బ్యాంక్ కావచ్చు, యూనియన్ బ్యాంక్ కావచ్చు, సిండికేట్ బ్యాంక్ కావచ్చు, తర్వాత ఇంటర్ఫెక్స్ సర్వీసెస్ కావచ్చు, తర్వాత స్టార్ ప్రింటర్స్ కావచ్చు, ప్రింటర్ కావచ్చు, కమిషన్ రిసీవ్డ్ కావచ్చు, ఇలాంటివన్నీ నేను లెడ్జెస్ ముందే క్రియేట్ చేసుకున్నాను. ఎందుకంటే లెంత్ వీడియో అవ్వడం ద్వారా మీకు చూడడానికి బాగుండదు కాబట్టి అందుకుగాను. సో ఆల్టర్లోకి వెళ్ళి అన్నీ ఒకసారి మీకు చూపిస్తాను ఏమేమి లెడ్జెస్ క్రియేట్ చేశాను అనేసి. ఈ లెడ్జెస్ అని నేను క్రియేట్ చేశాను. బ్యాంక్ ఛార్జెస్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకుంటాము. తర్వాత క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకుంటాము. తర్వాత కమిషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకుంటాము. తర్వాత ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్స్ తీసుకుంటాము. తర్వాత HDFC బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాము. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకుంటాము. ఇంటర్ఫెక్స్ సర్వీసెస్ లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకుంటాము. తర్వాత ప్రింటర్ ఫిక్స్డ్ అసెట్స్ తీసుకుంటాము. రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకుంటాము. స్టార్ ప్రింటర్స్ సన్రీ క్రెడిటర్స్ తీసుకుంటాము. సిండికేట్ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాము. యూనియన్ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాము. సో ఈ విధంగా మనం లెడ్జెస్ని ముందుగానే క్రియేట్ చేసుకున్నాము. ఓకేనా, ఎస్కేప్ ఇద్దాం. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్ళి ఎంట్రీస్ని మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకి చూసుకుంటే 1/4/2020లో మురళీ స్టార్స్ యూనియన్ బ్యాంక్ కన్సల్టెన్సీ విత్ ఏ క్యాపిటల్ 1 lakhs 10 lakhs పెట్టి స్టార్ట్ చేశారు. ఈచ్ డిపాజిటింగ్ ఇంటూ యూనియన్ బ్యాంక్. సో ఫస్ట్ మనం డేట్ మార్చుకొని ఎంట్రీస్ని పోస్ట్ చేద్దాం. సో రిసిప్ట్లో ఎంటర్ చేసుకోవాలి. రిసిప్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం డేట్కి వెళ్ళి F2 డేట్ క్లిక్ చేసి 1/4 ఇచ్చి ఎంటర్ ఇద్దాం. సో క్యాపిటల్ ఎంత పెట్టారు, 10 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. 10 lakhs. ఓకే, ఎలా అంటే యూనియన్ బ్యాంక్ ద్వారా. ఓకే, ఇన్స్టాట్ నెంబర్ ఉంటే మనం ఇన్స్టాట్ నెంబర్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, ఏ బ్యాంక్ కూడా ఇచ్చుకోవచ్చు. సేవ్. నెక్స్ట్ ఎంట్రీ చూద్దాం. 2/5/2020లో ఫర్నిచర్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది. పేయింగ్ చెక్ ద్వారా 50,000 పెట్టి ఫర్నిచర్ పర్చేజ్ చేశారు. ఓకేనా, సో ఇది మనకి బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఎక్స్పెన్స్ అంటే పేమెంట్లో పోస్ట్ చేసుకోవాలి. ఓకే, ఏం ఫర్నిచర్ పర్చేజ్ చేయడం జరిగింది. సో ఎంత పెట్టారు, 50,000. అంతకుముందుగా మనం డేట్ అనేది మార్చుకోవాల్సి వస్తుంది. 2/5. సో ఎంత పెట్టారు ఇక్కడ, 50,000. ఎలా అంటే చెక్ ద్వారా. చెక్ అంటే మనం యూనియన్ బ్యాంక్ తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఆటోమేటిక్గా బ్యాంక్ నుంచి మనకు 50,000 తగ్గుతుంది. 10 లక్షల నుంచి 50,000 అనేది తగ్గిపోతుంది. ఇక్కడ సేవ్. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ 1/6/2020లో మన బిజినెస్ HDFC బ్యాంక్ లోన్ ఇచ్చింది. ఎంత, 1 lakh. ఎలా అంటే పేయింగ్ చెక్ ద్వారా. ఓకే, అది బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి అది కూడా పేమెంట్లోనే ఎంటర్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రజెంట్ మనం పేమెంట్లో ఉన్నాము. డేట్ మార్చుకున్నాం. 1/6 ఎవరికి, HDFC బ్యాంక్కి ఇచ్చాము. ఎంత ఇచ్చాము, 1 lakh ఇచ్చాము. ఎలా అంటే చెక్ ద్వారా యూనియన్ బ్యాంక్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మన దగ్గర యూనియన్ బ్యాంక్ నుంచి అమౌంట్ చూడండి తగ్గిపోయింది. 9,50,000 ఉంది. 1 lakh ఇచ్చేసరికి ఇప్పుడు 8,50,000 వచ్చేసింది. సేవ్.
తర్వాత నెక్స్ట్ వన్ 2/6/2020లో ఓపెన్ అనదర్ అకౌంట్ ఇన్ సిండికేట్ బ్యాంక్ బై డిపాజిటింగ్ 50,000 బై యూనియన్ బ్యాంక్ చెక్. సో మనం ఏం చేసామంటే యూనియన్ బ్యాంక్తో పాటు సిండికేట్ బ్యాంక్ కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది న్యూ అకౌంట్. సో ఇది కాంట్రాక్ట్ సంబంధించిన ట్రాన్సాక్షన్ కాబట్టి F4లో పోస్ట్ చేసుకోవాలి. F4. సో ఏ బ్యాంక్ నుంచి? యూనియన్ బ్యాంక్ నుంచి ఎంత డిపాజిట్ చేసాము మనము అని చూస్తే 50,000 డిపాజిట్ చేసాము. సో ఇప్పుడు మన దగ్గర యూనియన్ బ్యాంక్లో 8 లక్షలే ఉందన్నమాట. ఏ బ్యాంకులోకి? సిండికేట్ బ్యాంకులోకి డిపాజిట్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. 1/7/2020లో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ 20,000 ఫర్ పెట్టి క్యాష్. మనం ఏం చేసామంటే యూనియన్ బ్యాంక్ నుంచి పెట్టి క్యాష్ పర్పస్ కోసం క్యాష్ అనేది మనము 20,000 తీసుకోవడం జరిగింది. ఇది కూడా మనకి కాంట్రాక్ట్లో పోస్ట్ చేసుకోవాలి. డేట్ అనేది మార్చుకోవాల్సి వస్తుంది. 1/7 యూనియన్ బ్యాంక్ ఎంత? 20,000. ఏదైనా పర్పస్ కోసం పెట్టి క్యాష్. ఇది క్రియేట్ చేయలేదు కదా, ఆల్ట్ సి ఇచ్చి క్రియేట్ చేస్తున్నాను. పెట్టి క్యాష్ ఇన్ హ్యాండ్. ఓకేనా. తర్వాత చూస్తే 2/8 తారీఖున టేకెన్ లోన్ ఫ్రమ్ ఇంటర్ఫెక్స్ సర్వీసెస్ నుంచి మనం చెక్ ద్వారా 75,000 అనేది తీసుకోవడం జరిగింది లోన్. ఇది బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది కాబట్టి F6లో పోస్ట్ చేసుకోవాలి. F6 క్లిక్ చేసి F2 డేట్కి వెళ్ళి డేట్ ఒకసారి చూద్దాం. ఏ డేట్ ఉంది? 2/8. ఓకే, ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? ఇంటర్ఫేస్. సో ఎంత అమౌంట్ తెచ్చుకుంటున్నాం? 75,000. ఏ బ్యాంక్ నుంచి? ఎలా అంటే యూనియన్ బ్యాంక్ ద్వారా తెచ్చుకున్నాం. ఓకే, 2/8 సేవ్ చేసుకోవాలి. సో గైస్, మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే మీరు ఏం చేస్తూ ఉండాలి? మధ్యలో లైక్ కానీ, షేర్ కానీ, బెల్ ఐకాన్ కానీ, కామెంట్స్ కానీ పెడుతూ ఉండండి. ఇంకా మంచిగా వీడియోస్ అనేది చేద్దాం. ఓకేనా. అది తర్వాత 1/9/2020లో రెంట్ పే చేసాము 8,000కి. ఎలా అంటే సిండికేట్ బ్యాంక్ చెక్ ద్వారా. ఓకే, అది బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి పేమెంట్లో పోస్ట్ చేసుకోవాలి. F5. సో రెంట్ అంతకుముందుగా డేట్ అనేది మార్చుకోవాలి. 1/9 ఎంత పే చేస్తున్నాము? రెంట్ 8,000. ఎలా అంటే సిండికేట్ బ్యాంక్. ఓకే, తర్వాత 2/9 సో ఇష్యూడ్ యూనియన్ బ్యాంక్ చెక్ టు ఇంటర్ఫేస్ సర్వీసెస్. సో మనం ఏం చేసాము? యూనియన్ బ్యాంక్ నుంచి ఇష్యూ చేసాము, అంతే కదా. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఇష్యూ చేసాము కాబట్టి అది బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది, పేమెంట్లోనే పోస్ట్ చేసుకోవాలి. డేట్ మార్చుకోవాలి. 2/9 ఎవరికి? ఇంటర్ఫేస్. ఎంత ఇష్యూ చేస్తున్నాము? లోన్ 75,000 తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎంత ఇష్యూ చేస్తున్నాము? 25,000 ఇష్యూ చేస్తున్నాము. ఇంకా 50,000 మనం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఎలా అంటే యూనియన్ బ్యాంక్ ద్వారా. తర్వాత నెక్స్ట్ 1/10 పర్చేజ్ ఏ ప్రింటర్ కాస్ట్ 10,000 ఫర్ ఆఫీస్ యూజ్ ఫ్రమ్ స్టార్ ప్రింటర్స్ అని క్రెడిట్. స్టార్ ప్రింటర్స్ నుంచి మనము ప్రింటర్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది. సో ఆ క్రెడిట్కి పర్చేజ్ జరిగింది కాబట్టి మనం F7లో పోస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. F7. సో ఇక్కడ వచ్చేసి ప్రింటర్ ఎంతకి? డేట్ మార్చుకోవాలి. ఫస్ట్ ఇక్కడ వెళ్ళి డేట్ దగ్గరికి వెళ్ళి 1/10 10,000. ఇక్కడ వచ్చేసి స్టార్ ప్రింటర్స్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ 2/10/2020లో కమిషన్ రిసీవ్ చేసుకున్నాము 65,000కి. సో బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి F6లో పోస్ట్ చేసుకోవాలి. డేట్ మార్చాలి. 2/10 ఇక్కడ వచ్చేసి కమిషన్ రిసీవ్డ్ ఎంతకు మనము రిసీవ్ చేసుకున్నాము అంటే 65,000.
సో క్యాష్ తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వన్. సో 1/11/2020 క్యాష్ డిపాజిట్ చేసాము సిండికేట్ బ్యాంక్లో 23,000. ఇది బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాబట్టి F4లో పోస్ట్ చేసుకోవాలి. ఓకే, క్యాష్ డిపాజిట్ చేసాము. డేట్ అనేది మార్చుకోవాల్సి వస్తుంది. వెళ్ళి డేట్ ఏమో చూద్దాం. 1/11/23,000. ఇక్కడ వచ్చేసి సిండికేట్ బ్యాంక్ తీసుకోవాల్సి వస్తుంది. సిండికేట్ బ్యాంక్ డినామినేషన్స్ కూడా చూపిస్తాయి, మనం ఎంటర్ చేసుకోవచ్చు రియాలిటీలో. తర్వాత నెక్స్ట్ వన్. 2/12/2020 స్టార్ ప్రింటర్స్కి 10,000 సిండికేట్ చెక్ ద్వారా పే చేయడం జరిగింది. ఇది బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి పేమెంట్లో తీసుకోవాలి. డేట్ మార్చుకోవాలి. డేట్ వచ్చేసి మనకి ఏమొస్తుంది, 2/12. ఎవరికి, స్టార్ ప్రింటర్స్కి. ఎంత పే చేస్తున్నాము, 10,000. ఎలా అంటే సిండికేట్ బ్యాంక్. తర్వాత నెక్స్ట్ వన్. 1/1/2021 బ్యాంక్ ఛార్జెస్ జరిగాయి, చెక్ బుక్ ఛార్జెస్ జరిగాయి. అంటే బ్యాంక్ అప్పుడప్పుడు మన దగ్గర నుంచి డబ్బు అనేది కట్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ బుక్ ఛార్జెస్ అని క్రియేట్ చేసుకున్నాము. ఇది కూడా బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి పేమెంట్లో తీసుకోవాలి. డేట్ మార్చుకున్నాం, 1/1. సో 500. రేట్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ద్వారా కట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూస్తే కొంచెం అండర్కి వద్దాము. 2/1 నుంచి ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఎవరి దగ్గర నుంచి అయితే మనం ఇంట్రెస్ట్ తెచ్చుకున్నామో మనకి లోన్ అనేది కట్టాల్సి వస్తుంది కదా, అది కూడా బిజినెస్ ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి పేమెంట్లోనే పోస్ట్ చేసుకోవాలి. డేట్ మార్చుకున్నాం. ప్రాబ్లంలో వెళ్ళి డేట్ చూద్దాం. 2/1 ఇంట్రెస్ట్ ఆన్ లోన్. 5,000. ఇది వచ్చేసి ఎలా అంటే సిండికేట్ బ్యాంక్. కావాలంటే మనం నెరేషన్లో రాసుకోవచ్చు. ఎవరికి పే చేసాము అంటే ఇంటర్ఫెక్స్ సర్వీసెస్కి పే చేసినట్టుగా మనం రాసుకోవచ్చు. తర్వాత లాస్ట్ వన్. 1/2/2021 క్యాష్ ట్రాన్స్ఫర్ చేసాము యూనియన్ బ్యాంక్ నుంచి సిండికేట్ బ్యాంక్ 31,000. ఇది కూడా కాంట్రాలో పోస్ట్ చేసుకోవాలి. F4 యూనియన్ బ్యాంక్ నుంచి 31,000 సిండికేట్ బ్యాంక్కి డిపాజిట్ చేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనము బీఆర్ఎస్ సంబంధించిన స్టేట్మెంట్స్ మనం ఈజీగా టాలీ ప్రైమ్లో ఎలా ఎంటర్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే, ఇవన్నీ చేయంగా ఎక్కడ రీకన్సిల్ చేయాలి అమౌంట్ అనేది కూడా మనం ఇప్పుడు ఇక్కడ చూస్తాం. ఎందుకంటే బీఆర్ఎస్ ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా గైస్ డేట్లు అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ డేట్లు మార్చకుండా మన రీకన్సిలేషన్ అనేది జరగదు. ఓకే, మీరు క్యాష్ ఎప్పుడు ఇచ్చినా కూడా లేకుంటే ఎప్పుడు తీసుకున్నా కూడా అది చెక్ అనేది మనకి 1 వీక్ లేదా 3 డేస్ కానీ 2 వీక్స్ కానీ పడుతుంది అది క్లియర్ అవ్వడానికి. ఆ డేటే మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు టాలీలోకి ఎంటర్ అవుదాం. వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఒకసారి చూద్దాం. ఆల్ డెఫినిట్స్ ఎక్స్పాండ్ అవుతుంది. సో మన దగ్గర ఎక్స్పెన్సెస్ ఏం జరిగినాయి, ఇన్కమ్స్ ఏం జరిగాయి, టోటల్ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే 51,500 అనేది రావడం జరిగింది. ఇది కాదు మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో ఎస్కేప్ ఇచ్చిన తర్వాత డిస్ప్లే. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్ ఏంటంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళిన తర్వాత అకౌంట్ బుక్స్కి వెళ్ళాలి. వెళ్తే ఇక్కడ క్యాష్ ఆర్ బ్యాంక్ బుక్ దీన్ని ఓపెన్ చేస్తే మనకు కావాల్సిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే క్యాష్ ద్వారా జరిగినా లేకుంటే బ్యాంకు ద్వారా జరిగినా కూడా ఆ ట్రాన్సాక్షన్స్ మొత్తం ఇక్కడ చూపిస్తాయి. అంటే పాస్బుక్ బ్యాలెన్స్కి మన బిజినెస్లో ఉన్న క్యాష్ బుక్ బ్యాలెన్స్కి మ్యాచ్ అవుతున్నాయా లేదా, వాటిని ఎలా రీకన్సిల్ చేయాలనేది ఇక్కడ చూస్తాం. ఫస్ట్ యూనియన్ బ్యాంక్ దగ్గర వెళ్దాం. యూనియన్ బ్యాంక్తో ఎప్పుడెప్పుడు ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగాయి, ఏ మంత్లో ఏం ట్రాన్సాక్షన్ జరిగింది, రిసిప్ట్ జరిగిందా, పేమెంట్ జరిగిందా, కాంట్రాక్ట్ జరిగిందా అనేది ఇక్కడ మనం చూస్తాం. సో ఏప్రిల్ మంత్లో మనకి ఏం జరిగింది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది రిసిప్ట్ జరిగింది. సో దీన్ని ఎలా మనం రీకన్సిల్ చేయాలి. తర్వాత ఎస్కేప్ ఇచ్చేసి మేలో ఏం జరిగింది, పేమెంట్ జరిగింది, ఎలా జరిగింది, చెక్ ద్వారా జరిగింది, దీన్ని ఎలా రీకన్సిల్ చేయాలి అంటే మన క్యాష్ బుక్ బ్యాలెన్స్కి బ్యాంక్ బుక్ బ్యాలెన్స్కి మ్యాచ్ చేయడం ఎలా అనేది ఇక్కడ చూస్తాం.
మంత్ వైజ్గా. ఓకే, ఫస్ట్ చూద్దాం. మనకి ఇక్కడ చూడండి, తర్వాత జూన్లో జరిగింది, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, తర్వాత డిసెంబర్లో, తర్వాత జనవరిలో జరిగింది. వీటన్నిటిని కూడా మనం చెక్ చేయొచ్చు. ఓకే, క్యాష్ ద్వారా కావచ్చు, బ్యాంక్ ద్వారా కావచ్చు. ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం, ఏప్రిల్ వెళ్ళి దీన్ని ఎలా రీకన్సిల్ చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే కరెంట్ టోటల్ వచ్చేసి 10 lakhs అనేది బిజినెస్లో పెట్టున్నాం. ఇక్కడ రైట్ సైడ్లో రీకన్సిల్ ఉంది. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది డేట్, పర్టికులర్స్, ఓచర్ టైపు, ట్రాన్సాక్షన్ టైపు, ఇన్స్ట్రుమెంట్ నెంబరు, అంటే చెక్ నెంబర్ ఉంటుంది కదా, దాని నెంబరు, ఇన్స్ట్రుమెంట్ డేట్ అంటే ఎప్పుడు ఈ ట్రాన్సాక్షన్ జరిగింది చూపిస్తుంది. సో మనం ఏం చేస్తాము, ఇక్కడ బ్యాంక్ డేట్, మనం ఏ బ్యాంక్ ద్వారా కానీ మనం చెక్ ద్వారా ఇచ్చినా కూడా తీసుకున్నా కూడా మనము బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, మార్చుకోవడానికి మ్యాక్సిమం క్లియర్ డేట్ అనేది 1 week కానీ 3 days కానీ 4 days కానీ పడుతుంది. సో మనము చెక్ ద్వారా బిజినెస్కి ఇన్కమ్ అమౌంట్ ఇచ్చాము కాబట్టి, సో ఇచ్చిన తర్వాత వాళ్ళు మార్చుకున్న తర్వాత ఏ డేట్లో క్లియర్ అయింది ఆ డేట్ ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి. మన బిజినెస్ వచ్చేసి ట్రాన్సాక్షన్ 1/4 జరిగింది, వాళ్ళు చెక్ ఇచ్చారు, మనం ఈ బ్యాంకుకి వెళ్ళి ఎప్పుడు మార్చుకున్నాము, ఎప్పుడు క్లియర్ అయింది అనేది తెలుసుకోవాలి. ఓకే, మనం చేసేది ఎడ్యుకేషన్ మోడ్లు కాబట్టి మా దాంట్లో డేట్లు అనేది మారవు, మంత్కి 1 లేదా 2 మారుతుంది. మీకు రియాలిటీలో ఎంటర్ చేసుకునేటప్పుడు మీరు బ్యాంక్ దగ్గర వెళ్ళి స్టేట్మెంట్ తెచ్చుకున్నప్పుడు ఆ బ్యాంక్ డేట్లో ఏ రోజైతే ఉందో, అది 10వ తేదీ అయినా, 15వ తేదీ అయినా, 20వ తేదీ ఉందో ఆ డేట్లు మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ 1/4 జరిగింది, ఇక్కడ నేనేం చేస్తాను అంటే 2/4న ఆ బ్యాంక్ చెక్ అనేది, చెక్ ఉంది కదా, ఆ చెక్ అనేది క్లియర్ అయినట్టుగా నేను ఇచ్చుకున్నాను 2/4న. ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూద్దాం, మళ్ళీ రీక్యాన్సిల్నే క్లిక్ చేస్తున్నాను. చూసారా, ఆటోమేటిక్గా ఇది మారిపోయింది. సో రీక్యాన్సిలేషన్ అయిపోయింది. ఓకేనా, ఎలాంటి అంటే బ్యాలెన్స్ యాజ్ పర్ బుక్, బ్యాలెన్స్ యాజ్ పర్ కంపెనీ బుక్స్ మ్యాచ్ అయింది, తర్వాత బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ ఆ అమౌంట్ కూడా మ్యాచ్ అయిపోయింది. రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి ఈ యొక్క ఎంట్రీ అనేది రీకన్సిలేషన్ అయిపోయింది క్లియర్గా. ఓకేనా, ఇప్పుడు ఇంకోటి చూద్దాం, వేరే మంత్లో చూద్దాం. ఎస్కేప్ ఇస్తున్నాను. తర్వాత మనకి ఏప్రిల్ మంత్ అనేది కంప్లీట్ రీకన్సిల్ అయినట్టు చూపిస్తుంది. ఇప్పుడు మే మంత్కి వెళ్దాం. మే మంత్లో పేమెంట్ ట్రాన్సాక్షన్ జరిగింది కదా. సో ఎంత జరిగింది అంటే 50,000 జరిగింది. ఎలా అంటే యూనియన్ బ్యాంక్ ద్వారా జరిగింది. ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత బ్యాక్ మళ్ళీ రీకన్సిలేషన్ చేద్దాం. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి 2 మేన ఫర్నిచర్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది. పేమెంట్ వచ్చరు, ట్రాన్సాక్షన్ టైపు, ఇన్స్ట్రుమెంట్ నెంబర్ ఏమి ఇవ్వలేదు, ఇన్స్ట్రుమెంట్ డేట్ ఇచ్చాము. ఓకే, ఇక్కడ మనం బ్యాలెన్స్ యాజ్ పర్ కంపెనీ బుక్స్ ఇక్కడ వచ్చేసి 9,50,000 ఉంది. బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ వచ్చేసి 1 lakh ఉంది. అంటే 50,000 అనేది మ్యాచ్ కావడం లేదు. అంటే రీకన్సిల్ దీన్ని ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇక్కడ డేట్ వచ్చేసి 2 మే ఉంది కదా. ఇక్కడ నేను వచ్చేసి 2 మే కదా, ఏప్రిల్ యూజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఏప్రిల్. ఓకే, 2 మే 20 ఏప్రిల్ మే జూన్ కదా, జూన్ ఇస్తున్నాను. ఓకేనా, జూన్ 6 సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రీకన్సిలేషన్ చూద్దాం. ఇది కనిపిస్తుందా, ఏమైనా మారినట్టు కనబడుతుందా? బ్యాలెన్స్ యాజ్ పర్ కంపెనీ బుక్స్ 9,50,000. ఇక్కడ అమౌంట్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్ 50,000. బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ 10,000 అలాగే చూపిస్తూ ఉంది. ఎలాంటి డేట్ అనేది మారలేదు. ఓకే, ఎందుకంటే ఇది 1 మంత్ జరిగింది కదా. 1 month వరకు మ్యాక్సిమం రీకన్సిలేషన్ జరగదు. బౌన్స్ అయినా కూడా లేకుంటే రిఫ్లెక్ట్ అయినా కూడా అంత ఉండదు. మ్యాక్సిమం 1 weekలో క్లియర్ అయిపోతుంది. కాబట్టి నేను 1 month వేసాను కాబట్టి ఇక్కడ ప్రాబ్లం చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే రోజే అయింది అనుకోండి, 2 మే ఆ రోజే క్లియర్ అయిపోయింది. సేవ్ చేస్తున్నాను. ఒకసారి రీకన్సిల్ చేద్దాం. చూసారా, ఇప్పుడు అయిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు మనము 1 month గ్యాప్ ఇచ్చాం, అందుకోసం కాలేదు. ఓకేనా, 1 day లేదా 2 day లేదా 1 week ఇస్తే యాక్సెప్ట్ చేస్తుంది ఇమీడియట్గా. ఇప్పుడు రీకన్సిల్ అయిపోయింది చూడండి. ఇక్కడ వచ్చేసి బ్యాలెన్స్ యాజ్ పర్ కంపెనీ బుక్స్ 9,50,000. తర్వాత బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ 9,50,000 క్లియర్గా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ తర్వాత జూన్ చూద్దాం. జూన్లో పేమెంట్ జరిగింది, కాంట్రా జరిగింది. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ వచ్చేసి ఓపెన్ చేసాం కదా, బ్యాక్ వచ్చేద్దాం. రీకన్సిల్కి వెళ్ళి సేమ్ ఇక్కడ వచ్చేసి
బ్యాలెన్స్ యాజ్ పర్ కంపెనీ బుక్స్ 8 lakhs జరిగింది. అమౌంట్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్ 1,50,000 రిఫ్లెక్ట్ కాలేదు. బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ వచ్చేసి అమౌంట్ 9,50,000 ఉంది. దీనికి కూడా సేమ్ డేట్ ఇచ్చేద్దాం. ఇక్కడ 2 ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి 2 ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 1 June జరిగింది, 2 June జరిగాయి కాబట్టి నేను 2 June ఇచ్చేస్తున్నాను. జూన్ అంటే 6 కదా, 2/6 ఇస్తున్నాను, మళ్ళీ 2/6 ఇస్తున్నాను. అదే రోజే ఆ డేట్లు అనేది క్లియర్ అయిపోయినాయి. ఓకేనా, 1 week కానీ 3 days కానీ పట్టలేదు, ఆ రోజే క్లియర్ అయిపోయింది. చెక్ సంబంధించిన ట్రాన్సాక్షన్ ఎంట్రీ ఇస్తున్నాను. ఒకసారి రీకన్సిల్ వెళ్దాం. ఇప్పుడు చూసారా, బ్యాలెన్స్ యాజ్ పర్ కంపెనీ బుక్స్ 8 lakhs, తర్వాత బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ 8 lakhs. ఈజీగా రీకన్సిల్ అయిపోయింది. ఓకే, తర్వాత జూలైకి వెళ్తున్నాను. ఇది కూడా సేమ్. ఓపెనింగ్ బ్యాలెన్స్ 8 lakhs ఉంది, కరెంట్ టోటల్ వచ్చేసి 20,000 ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 7,08,000 ఉంది, 80,000 ఉంది. దీనికి కూడా రీకన్సిల్ చేద్దాం. డేట్ వచ్చేసి జూలై కదా, 2/7 ఇచ్చేస్తున్నాను, అంటే మరుసటి రోజే క్లియర్ అయిపోయింది. 2/7 సేవ్ చేస్తున్నాను. ఓకే, రీకన్సిల్ మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తాను. చూస్తే ఇది కూడా రీకన్సిల్ అయినట్టుగా చూపెడుతుంది. చూడండి, 7,80,000 బ్యాలెన్స్, తర్వాత బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ వచ్చేసి 7,80,000 సరిపోయింది. తర్వాత ఆగస్ట్ రీకన్సిల్ 2 August జరిగింది కాబట్టి ఆ రోజే క్లియర్ అయిపోయింది అనుకోండి. చెక్ 2/8 వేస్తున్నాను, 2/8 రీకన్సిల్. సో సేమ్ ఇది కూడా కంపెనీ బుక్స్ పరంగా 8,55,000 ఉంది, యాజ్ పర్ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా 8,55,000 ఈజీగా క్లియర్ అయిపోయింది. తర్వాత 25,000 రీకన్సిల్ చేస్తున్నాను. డేట్ వచ్చేసి 2 September ఇస్తున్నాను, సేమ్ అదే డేట్లో అయిపోయింది. మళ్ళీ రీకన్సిల్ ఇస్తున్నాను. సో ఇక్కడ కూడా 8,30,000 కంపెనీ బుక్స్ పరంగా, తర్వాత బ్యాంక్ బుక్ల పరంగా 8,30,000 ఇక్కడ కూడా సేమ్ జరిగిపోయింది. తర్వాత జనవరి చూద్దాం. ఇక్కడ 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, రీకన్సిల్ ఇస్తున్నాను. సేమ్ 1 January అంటే 2 Januaryలో కంప్లీట్ అయిపోయినట్టుగా చూపెడదాం పైది. తర్వాత ఇది కూడా సేమ్ 2 January అయిపోయినట్టుగా ఇద్దాం డేట్లు. తర్వాత రీకన్సిల్. సో ఇక్కడ కూడా మ్యాచ్ అవ్వలేదు, ఫిబ్రవరి కదా ఇచ్చాను బై మిస్టేక్, 2/1. మళ్ళీ ఒకసారి రీకన్సిల్ ఇస్తాను. చూడండి, ఇక్కడ కూడా 7,98,500, 7,98,500. సో ఈ విధంగా మనము ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే విధంగా మనం ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా క్యాష్ కూడా వెళ్తే, క్యాష్ కూడా ఎప్పుడు ఎక్కడ జరిగింది, అక్టోబర్లో క్యాష్ జరిగింది, తర్వాత నవంబర్లో క్యాష్ జరిగింది. అక్టోబర్లోకి వెళ్ళి దీన్ని కూడా మనము రీకన్సిల్ చేయడానికి అయితే లేదు, జస్ట్ క్యాష్తో జరిగిన ట్రాన్సాక్షన్ కాబట్టి. బ్యాంకుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవి జరిగినా కూడా మనము చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు యూనియన్ బ్యాంక్ సంబంధించి చేశాము, ఇప్పుడు వచ్చేసి సిండికేట్ బ్యాంక్. ఓకే, దీన్ని కూడా రీకన్సిల్ చేద్దాం. ఓకే, జూన్ యాజ్ ఫర్ కంపెనీ బుక్స్ పరంగా 50,000 ఉంది, తర్వాత అమౌంట్స్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్ 50,000 ఉంది. ఇక్కడ 1 June ఉంది, 2 June 6 సేవ్ చేస్తున్నాను, రీకన్సిల్ ఇస్తాను. ఇది కూడా ఈజీగా రీకన్సిల్ అయిపోయింది. సో మీరు ఎన్ని బ్యాంకులతో చేసినా కూడా మనం రీకన్సిలేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా మనము BRS రిపోర్ట్స్ని ఈజీగా అండర్స్టాండబుల్గా ఈరోజు చెప్పిన క్లాస్లో చెప్పడం జరిగింది. మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.